హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 ఫాలో చేస్తున్నారు. యెస్. అందులో ఎవరు బాగా ఆడుతున్నారు అనిపిస్తుంది? నిఖిల్. నిఖిల్. నిఖిల్ అందరిని ఇన్‌ఫ్లుయెన్స్ చేసి అందరి తన లీడర్‌షిప్ క్వాలిటీ అని నేను అనుకుంటున్నా. ఓకే. అంటే లాస్ట్ టైం బేబక్క వెళ్ళిపోయేటప్పుడు చెప్పింది కదా! నిఖిల్ మాస్క్ ఏసుకొని ఆడుతున్నాడని. అది అందరూ మాస్క్ తోటే ఉంటారు. ఆ! అందరూ మాస్క్ తోటే ఉంటారు. అందరూ మాస్క్ తోటే యెస్. ఆడుతున్నారా? యెస్. అయితే విష్ణుప్రియ మనం నిన్న నామినేషన్స్‌లో చూసుకుంటే విష్ణుప్రియని సోనియా అన్నది కదా! నీకు ఫ్యామిలీ లేకపోవచ్చు మాకున్నారు అని. సో, అలా ఫ్యామిలీని క్రిటిసైజ్ చేసినట్టు ఉంది అని అంటారు. అది తప్పేనండి. ఫ్యామిలీ దాకా పోవద్దు. హ్మ్. కంటెస్టెంట్స్ లాగా ఉండాలి అంతే. ప్రతి సీజన్‌లో ఒక లవ్ స్టోరీ వస్తది. ఈ సీజన్‌లో కూడా ఏదైనా లవ్ స్టోరీ వచ్చా? వి హావ్ టు వెయిట్ అండ్ సీ. వెయిట్ అండ్ సీ. అయితే ఇప్పుడు సోనియాకి ఇంకా నిఖిల్‌కి కూడా లవ్ ట్రాక్ ఏర్పడే అవకాశం ఉందంట. ఉండొచ్చు మేబీ. స్టార్టింగ్‌లో ఇద్దరికి పడకపోతుండే కదా! పడకుండా ఉంటేనే మళ్ళీ మెల్లగా అట్లా టర్న్ అవుతుందని నా ఉద్దేశం. లాస్ట్ సండే చూసుకున్నట్టయితే మనకి విష్ణుప్రియ అండ్ పృథ్వీకి కూడా నాగార్జున గారు చెప్పారు కదా కాఫీ విషయంలో. Yes. సో వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఏర్పడే అవకాశం ఉందా? మేబీ చెప్పలేం. బిగ్ బాస్ లో ఎప్పుడు ఏదైతుందో మనకి చెప్పలేము. విష్ణుప్రియ బయట ఉన్నట్టే లోపల ఉందంటారా? అంతే. అట్లనే ఉందా? అవును. అంటే బయట చాలా సందడిగా అనిపిస్తుంది కదా! అవును, అవును. ఇక్కడ చాలా కొంచెం వీక్ అంటే కొంచెం ఇంకా టైం తీసుకుంటుందేమో అని అనిపిస్తుంది. ఇందులో ఈసారి కన్నడ వాళ్ళని ఎక్కువ మంది పెట్టేశారు. అది నచ్చలేదు నాకు కూడా. నచ్చలేదంటారు. ఎందుకు తెలుగు వాళ్ళు లేరా? ఉన్నారు కదా. ప్రతిసారి మనం సినిమా యాక్టర్స్ ని కానీ సింగర్స్ ని కానీ చూస్తూ ఉంటాం. ఈసారి చూసుకున్నట్టయితే చాలా మంది సీరియల్ యాక్టర్స్ నే పెట్టారు కదా! సో అలా సీరియల్ వాళ్ళని ఎక్కువ పెడితే ఎంటర్టైన్ ఇంకా చేయగలరు. వాళ్ళే దొరుకుతున్నట్టున్నారు, మరి ఏం చేస్తారు. ప్రీవియస్ సీజన్స్ తో కంపేర్ చేస్తే ఈ సీజన్ ఎలా అనిపిస్తుంది మీకు? డిఫరెంట్ గా అయితే ఉంది. డిఫరెంట్ గా అయితే ఉంది. అంటే స్టార్టింగ్ గొడవలు స్టార్ట్ అయిపోయాయి అది కదా. ఇంకా బిగ్ బాస్ అంటేనే గొడవలు. అయితే అందరిని ఎంటర్టైన్ చేయగలుగుతుంది అంటారా మరి ఇప్పుడున్న షో? ఇప్పుడు కొంచెం డల్ గా అనిపిస్తుంది. రాను రాను కొంచెం ఇంప్రూవ్ అవుతుందేమో అని అనిపిస్తుంది. నాగమణి కంటే సింపతి కార్డ్ యూజ్ చేస్తున్నాడు అంటారు. ఆ, అవునండి, నాకు నచ్చలేదు. మరి అలా ఎమోషనల్ అయిపోయి ఏడ్చుకుంటూ ఉంటే ఓటింగ్ మేబీ రియల్ ఏమో మనకు తెలియదు, ఇందులో కానీ అది అలా యూజ్ చేయకుండా ఉండాల్సింది అని అనిపించింది నాకు. ఇందులో మన పాత హీరో లాహిరి సినిమా ఫేమ్ అయిన ఆదిత్య ఓం ఎలా ఆడుతున్నాడు? అంత కనిపించట్లేదు మరి. స్క్రీన్ మరి చూపిస్తున్నారా లేదా అన్నది నాకు తెలియదు, కానీ అతని ఇన్వాల్వ్మెంట్ అయితే అంత ఎక్కువ లేదు. మధ్యలో శేఖర్ భాష కొన్ని జోక్స్ వేస్తున్నాడు కదా, అవి పేలుతున్నాయా? ఓకే, బానే ఉంది. బానే ఉంది. ఓకే, ఈ వీక్ లో ఎవరు బయటికి వెళ్తారు అనుకుంటున్నారు? అంటే ఇంకా కొంతమంది చాలా మంది చూసుకున్నట్టయితే మణికంఠ బయటికి వెళ్తారు అని అంటారు. మరి వెళ్తాడా? వెళ్ళడు. ఎందుకని? ఆ సింపతి కార్డ్ యూజ్ చేస్తే ఎట్లా వెళ్తాడండి? వెళ్ళడు. ఓకే. లాస్ట్ సీజన్ కంపేర్ చేస్తే ఈ సీజన్ డల్ గానే ఉంది. డల్ ఉంది. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఇంకా ఇంప్రూవ్ అవుతుందేమో. ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారు, పాత కంటెస్టెంట్స్ ఇందులోకి వస్తారు అని అంటున్నారు కదా. ఎవరైనా వస్తే ఎవరు వస్తే బాగుంటుంది? ఏం రారు అనుకుంటున్నా నేనైతే. పాత వాళ్ళు ఎవరు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వలేరు అంటే అంటున్నారు కదా బయట. మరి థ్యాంక్ యూ.